ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాలుడు తన తాతను అడిగాడు, తాతయ్య, మహాశివరాత్రి అంటే ఏమిటి? ఎందుకు ఆ రోజు అందరూ రాత్రంతా మేలుకొని శివుణ్ణి పూజిస్తారు అని అడిగాడు. తాతయ్య నవ్వుతూ మొదలుపెట్టాడు. ఎప్పుడో ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసులు కలిసి స్థిరసాగర మదనం చేశారు. అమృతం కోసం సముద్రాన్ని కలుపుతుండగా ముందుగా ఒక భయంకరమైన విషం బయటికి వచ్చింది. ఆ విషం పేరే హలాహలం. ఆ విషం అంత భయంకరమైంది, కానీ అది ప్రపంచాన్ని నాశనం చేసేది. అప్పుడు దేవతలందరూ పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళారు. ప్రభు, మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషాన్ని తన చేతితో తీసుకొని తాగేశాడు. కానీ అది కడుపులోనికి పోనీయకుండా తన గొంతులోనే ఆపేశాడు. అందుకే ఆయన గొంతు నీలకంఠ రంగములో మారింది. అప్పటి నుండి ఆయనకు నీలకంఠుడు అని కూడా పిలుస్తాడు. ఆ రోజు రాత్రి దేవతలు శివుడి ఆరోగ్యం కోసం రాత్రంతా మేలుకొని భక్తితో జపం చేస్తారు. ఆ పవిత్రత రాత్రే మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందినది. ఇంకొక విశ్వాసం, ఆ రోజే శివుడు పార్వతీదేవి వివాహం జరిగిన రోజు అని చెబుతారు. అందుకే ఆ రోజున ఉపవాసం ఉండి శివపార్వతులకు పూజ చేస్తే దాంపత్య సుఖం, శాంతి కలుగుతాయని నమ్మకం. ఎందుకు జరుపుకుంటారు? శివుని త్యాగాన్ని స్మరించుకోవడానికి, మనలోని అహంకారం, కోపం అనే విషాలను దహించుకోవడానికి, ఆధ్యాత్మికంగా మేలుకునేందుకు భక్తితో ఉపవాసం, జాగారం చేసి శివుని కృప పొందడానికి చేస్తారు. చివరిగా తాతయ్య చెప్పాడు, బాబు, మహాశివరాత్రి అంటే కేవలం పండగ కాదు, అది మనసును శుద్ధి చేసుకునే రాత్రి. మనలోని చెడు ఆలోచనలను విషంలాగా బయటికి తీసి శివుడిలాగా సాహసం, ప్రేమ కలిగి జీవించడం నేర్పే రోజు. బాలుడు ఆనందంగా చెప్పాడు. అంటే తాతయ్య, మహాశివరాత్రి అంటే శివుడిలా మంచి వాళ్ళు అవ్వడానికి జరుపుకునే రోజు కదా. తాతయ్య సంతోషంగా తల ఊపాడు. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను.